भाई जतन जी घर को हाँ హాయ్ హలో అమిగోస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ ఎపిసోడ్. నేను మీ ధోని, మీరు చూస్తున్నారు కదా ఇట్స్ స్మార్ట్ ధోని బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు టైం అయితే 6 అయితే అవుతుంది. చూసారు కదా ఎండల కాలంలో కూడా 6 అయినా ఇంకా లైటింగ్ అయితే ఉంది. సో దీన్ని పక్కన పెడదాం. అనంతపూర్లో ఎంత లేదన్నా 45 degreesకి అయితే టచ్ అవుతుంది అబ్బా హీట్. దీన్ని తగ్గియాలంటే అందరూ చెట్లు పెంచండి అబ్బా, తగ్గుతుంది. సర్లేండి, ఇంకా మెయిన్ మ్యాటర్లోకి వచ్చేద్దాం. నేనైతే అనంతపూర్ నుంచి తిరుపతికి అయితే వెళ్తున్నాను. సో అదైతే ఫుల్ వీడియో రాబోతుంది, మంచి ఎంటర్టైన్మెంట్గా అయితే ఉంటుంది వీడియో. సో నేను ఎలా వెళ్తున్నా, బస్సుకి ఎంత అయింది, నా కాస్ట్, మరి అక్కడ దిగిన తర్వాత నేను ఏమేమి చేస్తాను అనే వీడియోస్ అయితే అనేవైతే నేను చెప్తాను మీకు. సో అంతకన్నా ముందు మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఇంకా లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో, ఏమనుకోద్దండి, ఈవినింగ్ కదా, నేను ఈవినింగ్ 6కి అయితే స్టార్ట్ చేసుకున్నాను. నాకు బస్సు అయితే 9:45 మినిమం 10:30 అయితే ఉంటుంది అనమాట బస్సు మనది. సో నేనైతే పిఎన్ఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ని అయితే విజిట్ చేశాను. నాకైతే బెస్ట్ ప్రైస్ అనే ఇచ్చారు. సో నేను రెడ్ బస్లో చెక్ చేసా, అక్కడ చెక్ చేశాను. నాకైతే ఇక్కడ లోకల్లో తీసుకోవడమే బెస్ట్ అనిపించింది. సో నాకు టికెట్ ఎంత అయిందంటే టోటల్గా 1100 అయితే పడింది టికెట్ నాకు. సో బెస్ట్ ప్రైస్ అనే అనొచ్చు. ఆన్లైన్లో అయితే 1300 ఉందన్నమాట. రెడ్ బస్లో 1300 ఉంది, నాకైతే ఇక్కడ 1100 పడింది. కాబట్టి అది బెస్ట్ ప్రైస్ అనే అనుకుంటున్నాను నేను. సో మీరేమనుకుంటున్నారో అదైతే కామెంట్ చేసేయండి నాకు. సో ఇంకా మిగిలిన వ్లాగ్ అయితే 9:30 నుంచి కంటిన్యూ అవుతుంది. చలో అమిగోస్, నేను ఇందాక చెప్పా కదా పిఎన్ఆర్ అని. సో అది పిఎన్ఆర్ కాదు, పిఎస్ఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనమాట. సో సారీ, నాకు కూడా గుర్తుకు రాలేదు. మరి చూస్తే అది పిఎస్ఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్, పిఎన్ఆర్ కాదు. సో ఇదైతే మనకి ఎక్కడ ఉంటుందంటే మన శ్రీకంఠం సర్కిల్లో వెంకటరమణ గుడి పక్కన మన హీరో షోరూమ్ ఉంది కదా, ఎక్కడైతే మన ప్లెజర్ బైక్ని మనం సర్వీస్ చేపిస్తామో దానికి పక్కన ఒక షాప్ ఉంటుంది. దాని పక్కన ఈ పిఎస్ఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అయితే ఉంటుంది అనమాట. సో డెఫినెట్గా అనంతపూర్ నుంచి తిరుపతే కాదు, చెన్నై కానీ నెల్లూరు కానీ ఇలా వెళ్ళే వాళ్ళకైతే బెస్ట్ ప్రైస్లోనే వాళ్ళు మీకు టికెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రెడ్ బస్ కన్నా చాలా బెటర్ అని అనుకోవచ్చు. సో చలో ఇంకా అయితే వెళ్దాం. अच्छी बात. फोन कराए, फोन कराए. भाई जतन जी घर को हाँ. సో అమిగోస్, నేనైతే ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అనే అనుకున్నాను యాక్చువల్గా అంటే ఇప్పుడు నేను చెప్పా కదా సాయంత్రం 6 గంటలకి అనంతపూర్ నుంచి తిరుపతికి అయితే వెళ్తున్నా అని. సో సడన్గా వర్షం అనేది పట్టేసింది. నేనైతే ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అనుకున్నా, కానీ ఆ టైంకి వర్షం అయితే ఆగిపోయింది. ఇటు చూడ మొత్తం అన్ని కరెంట్లు అయితే వెళ్ళిపోయాయి, అసలు కరెంటు కూడా లేదు, అట్లుంది పొజిషన్ ఇప్పుడు. నేను నిజం చెప్తున్నా, ప్లాన్ అయితే అట్టర్ ఫ్లాప్ అనుకున్నా. ఇంకా నేను బయలుదేరే ముందు మీ అందరికి తెలుసు కదా ప్రణీత్. సో ప్రణీత్కి అయితే కాల్ చేసేసా, అరే ప్రణీత్ బయలుదేరుతున్నా అని. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా? ఏం తినలేదబ్బా, పోయి కాస్త ఏమైనా తినేసి అలా ఏమైనా తినేసి బ్యాగ్స్ అక్కడ పెట్టి వచ్చా ఇప్పుడే. సో ఏమైనా తినేసి ఇంకా అక్కడికే వెళ్దాం. సో అమిగోస్, నేనైతే ఇంట్లో ఏం తినలేదబ్బా. సడన్గా వర్షం పట్టేసరికి నేను ప్లాన్ అయితే టోటల్లీ అట్టర్ ఫ్లాప్ అనుకున్నా. మా ఫ్రెండ్కి ఫోన్ చేసినా కానీ వాడు హ్యాండ్ ఇచ్చినాడు వస్తా అని చెప్పి.
సో ఇంకా మళ్ళీ డాడీనే పిలుచుకొస్తే నన్ను డ్రాప్ చేసి. సో ఇంకా మష్రూమ్ రైస్ చెప్పిన, ఇంకా తినేసి మరి అక్కడికి వెళ్దాం. సో అందుకోసం నేనైతే మష్రూమ్ రైస్ తీసుకున్నా అని చెప్పి అదే ఇప్పుడే వచ్చింది. అసలు టేస్ట్ అయితే బాగానే ఉంది, ఇక్కడ బాగానే ఉంటుంది టేస్ట్ ఇక్కడ. తినేసి ఇంకా అక్కడికి వెళ్దాం చలో. అయితే ఇంకా 1 లీటర్ వాటర్ బాటిల్ తీసుకున్నా, ఇంకా మష్రూమ్ రైస్ తిన్నా అని చెప్పినా కదా. సో బాగుందన్నమాట. అనంతపూర్లో ఫుడ్కి పేరు పెట్టలేమబ్బా, అన్ని చోట్ల బాగానే ఉంటాయి. నేనే కొంచెం ఫాస్ట్గా తిన్నా యాక్చువల్ కంటే. ఇంకా ఏంటి అంటారా, ఒక పక్క టైం అయితే అవుతుంది, ఒక పక్క మనకి టైం అవుతుంది, మరి మళ్ళీ బస్ మిస్ అయితే ఇబ్బంది కదా. యాక్చువల్గా అంటే 10కే బస్సు, ఆల్రెడీ ఇట్స్ 9:37. నేను వచ్చిండే 9:20కి వచ్చా. 15 మినిట్స్లో తినేసి కంప్లీట్ చేసి ఇంకా నైట్ వాటర్ అయితే కావాలి కదా, వాటర్ బాటిల్ తీసుకొని వచ్చేసా. సో నేను చెప్పా కదా, ఇదే పిఎస్ఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనమాట. సో అనంతపూర్లో ఉండేవాళ్ళు ఎవరైనా తిరుపతి, చెన్నై, హైదరాబాద్ అట్లా పోవాలంటే వీళ్ళ దగ్గర రీజనబుల్ ప్రైజెస్కే ఉంటుంది. సో అమిగోస్ బస్లో అయితే నేను కూర్చున్నాను ఇప్పుడే. సో ఇదైతే ఏసీ బస్ అనమాట. మంచి సీట్ నెంబర్ వచ్చి U12. బయట నుంచి చూడడానికి ఇలా ఉంటుంది బస్సు. సో బాయ్ ఏటీపీ. ఇంకా తిరుపతిలోనే నెక్స్ట్ అయితే మీకు చెప్పేది మర్చిపోయినా, ఈరోజు మాత్రం వర్షం బీభత్సంగా పడిందబ్బా. కానీ ఏం హీట్ ఉంది కదా ఈరోజు, అసలు నేను అనుకోలే ఇంత హీట్ ఉంటుందని. సో మిగిలిన అక్కడికి వెళ్ళి కంటిన్యూ చేసుకుందాం చలో. మా బస్సు అయితే ఇదే అనమాట. యాక్చువల్లీ మా బస్సు అయితే ఇదే, ఇంతకు నేను చూపిలేకపోయా మీకు. సో ఇప్పుడు హైవేలో ఉంది. సో సో ఇదైతే నా కంపార్ట్మెంట్. యూట్యూబ్కి వెళ్ళి సో ఇంత పైకి ఎక్కుతుండి కదా, అందుకే వీడియో అయితే బ్రేక్ అయ్యింది. ఉంది చలో ఇంకా పడుకొని మిగిలిన వ్లాగ్ మార్నింగ్ కంటిన్యూ చేసుకుందాం. అమిగోస్ మనమైతే రీచ్ అయ్యాం తిరుపతికి. సో విండోలో ప్రాపర్గా కనిపించదని అనుకుంటున్నా. అయిపోయింది, ఇంకొక 5 మినిట్స్లో అయితే ఉంటామన్నమాట. In 300 meters, turn right. ఇంకా 300 మీటర్స్ అంట. చలో వెళ్దాం తిరుపతి. సో అమిగోస్ మనమైతే ఫైనలీ రీచ్ అయ్యాం తిరుపతి. బయటికి వెళ్ళి మనం ఇంకా 2 బ్యాగులు ఉన్నాయి. సో నేను లోపల ఒకటే బ్యాగ్ పెట్టుకున్నా, బయట ఇంకా 2 ఉన్నాయి మనవి. అనంతపురం అనుకున్నా, ఇక్కడ కూడా వర్షాలు అంతా ఉన్నాయి. సో అమిగోస్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తిరుపతి. నేనైతే తిరుపతిలో ఉన్నాను. బస్ స్టాండ్ అన్నారు, బస్ స్టాండ్కి ఆపోజిట్ అయితే దింపారు. పిల్లర్ నెంబర్ 25 దగ్గర అయితే ఉన్నా అనమాట. సో మా బావ వస్తున్నాడు, వచ్చినాక వెళ్దాం. मुझे कहा था हैप्पीनेस में निकलने के पहले बारिश पड़ा है, फिर इंगे उतरते मन फिर बारिश पड़ा है.
अगर अच्छा ही चले अगर किए जा घर में तो भी तिरुमला का आने से भी बारिश बढ़ा जाएगा तो अच्छा ही चल जाएगी ये घर में। बहुत बढ़ रहा है बारिश। ఓ అమిగోస్ ఈ వర్షానికి చల్లగా మళ్ళీ స్ప్రైట్ మనం తిరుపతిలో. సో అమిగోస్ ఇదైతే మన ఇవాళ బ్లాగ్. నేను మీ డోని సైనింగ్ ఆఫ్. టాటా, బై బై, జై హింద్. మీట్ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయండి.